అవుతుంది లేరా, టెన్షన్ ఎందుకు? నువ్వు నాకు ఒక ఫోన్ చేసి చెప్పుండాల్సింది. అదేమన్నా చిన్నపిల్ల ఏమిట్రా కంగారు పట్టానికి? నువ్వే అన్ని ఏర్పాటు చేసావంటగా. అదేదో ఎగ్జిబిషన్ అని చంపుకు తిట్టుంటే సరేలే నీ ఇష్టం అన్నాం. ఇదో పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టావు మాకు. వాడెవడో బొమ్మలు వేసుకుంటుంటే దీనికేంటంట బాధ. మరి నువ్వెందుకు అన్ని అరేంజ్మెంట్స్ చేయించావు? ఏం చేయను, నా కర్మ. లేకపోతే మళ్ళీ అక్కడ పిచ్చితైపోతున్నానని. అదే మా బాధను. కానీ ఒక్క సంగతి మర్చిపోకూడదు, ఆ బొమ్మలే లేకపోయి ఉంటే నీ కూతురు మామూలు మనిషి అయి ఉండేది కాదేమో. రా సూర్య. తాతయ్య నువ్వు. నమస్కారం మాస్టర్. డాడీ, ఇతనే ఆ గ్రేట్ పెయింటర్ సూర్యప్రకాష్. నమస్కారం సార్. సార్కి జ్యూస్ పట్టరమ్మా. ఓకే. అయితే ఇతనేనన్నమాట దీనంతటికి కారణం. నాదే ఉంది సార్, అంతా దేవుడి దయ. షట్ అప్. నీకు ధనవంతుల అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఏంటి మీరు అనేది? నీ గురించే బంగారం లాంటి సంబంధం వద్దంటోంది. దాన్ని మామూలు మనిషిని చేసావు, అందుకే మేము నీకింత చేసావు. కానీ నువ్వు నమ్మక ద్రోహం చేసావు. మాస్టరు సార్, నేను ఎటువంటి నమ్మక ద్రోహం చేయలేదు, చేయలేను కూడా. అయితే ఈ పెళ్లి కుప్పించగలవా? సూర్య, లక్ష్యాన్ని ఎంచుకోవడం గొప్ప కాదు, దాన్ని సాధించడం గొప్ప. నీ వెనక ఎవరున్నారో ఎవరు ప్రోత్సహించారో నాకైతే తెలియదు, కానీ మొత్తానికి అనుకున్నది సాధించావు. అడ్వాన్స్ కంగ్రాట్స్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నిజానికి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియదు సార్. సార్ మీకు విషయం తెలుసా? సూర్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. నమకు తెలుసు, నీ ఫ్రాడా. పేటరాజు, నీ మొహం చూసి నువ్వు నిజం చెబుతున్నావని ఎవడని అనుకుంటాడా? అలాగే నువ్వు ఎప్పుడైతే సూర్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నావో అప్పుడే సూర్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు అని డిసైడ్ అయిపోయాం. అయినా నేను హౌస్ ఎందుకు ఇచ్చానో తెలుసా? సూర్య మొహం చూడగానే ఒక మంచివాడు, ఒక తెలివైన వాడు, సంథింగ్ ఏదో కళ కనిపించిందయ్యా, అందుకే హౌస్ ఇచ్చా. అయినా ఇదిగో పేటరాజు, బహుశా నువ్వు జీవితంలో చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేనే. ఏదో మీ అభిమానం సార్. నీ బొందగదు సార్. పోల్గా ఏదండి? ఓహో, మీకు తెలియదు కదా, తను యూఎస్ పెడుతుంది కదా, దానికి సంబంధించిన వీసా అవేవో పేపర్లో ఆ పని చూస్తాన్ని బయటికి వెళ్ళింది. ఎనీవే, ఎంత అల్లరి చేసినా చాలా సెన్సిటివ్ అయ్యా. చిన్నప్పటి నుంచి మా దగ్గరే ఉంది కదా, ఏదో సడన్ గా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఏదో చెప్పలేనంత దిగులు. చూసావా తాతయ్య, రాను రాను అన్నావు, ఇప్పుడేమనిపిస్తోంది? ఇంతటి అద్భుతాలను చూడడానికి అదృష్టం కూడా ఉండాలిరా. నేనేమో అనుకున్నాను, నువ్వు ఇంత కష్టపడి వీడిని గొప్పవాడిని చేస్తున్నావు అనుకోలేదు. నాదేం లేదు తాతయ్య, ఇదంతా నీ చేతి చలవే. మాస్టరు, ఇది గుర్తుందా? నేను మీకు ఇచ్చిన ఫస్ట్ పెయింటింగ్. తాతయ్య, నువ్వు వీటన్నిటిని మామూలుగా చూసుంటావు, ఇప్పుడు ఈ ఫ్రేమ్ వేసేసరికి చూడు ఎంత అందం వచ్చిందో. నేను ఎప్పుడైనా చూస్తే కదా. మేడం, ఎవరో చొక్కాని ఎక్స్పోర్ట్ ఎండి అంట,
మిమ్మల్ని అడుగుతున్నారు. ఓ 1 minute వస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. I want to buy this painting. ఓ సారీ సార్, మొత్తం పెయింటింగ్స్ కావాలని కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు, అందుకే బిడ్డింగ్ సిస్టమ్ పెట్టాం. ఎవరు ఎక్కువ అమౌంట్ కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. Okay, okay. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, యా ఐమ్ కమింగ్. ఎస్ సార్. ఇది మీరే కదా? నో 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 నో, నేను కాదు. లిప్స్ చూస్తుంటే మీలానే ఉన్నాయి. నో. ఏయ్, నా లిప్స్ అంత పర్ఫెక్ట్ గా ఎలా వేసావు? అదేం లేదు. నువ్వు చాలా రొమాంటిక్ అయిపోయావు. ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఇది చూసా. హ? ఆనంది, నీకో విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. సాయంత్రం చెప్తాను. ఓకే. లేడీస్ అండ్ జెంట్మెన్, శ్రీ రామలింగేశ్వరరావు గారు సూర్య వేసిన పెయింటింగ్స్ ని రికార్డ్ బిట్ తో సొంతం చేసుకున్నారు. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. కంగ్రాచులేషన్ సూర్య. ఈ క్లాప్స్ అభినందనలు నాకు కాదు. ఈ మట్టి బొమ్మను ఒక చిత్రకారుడిగా చేసింది మా మాస్టర్ విశ్వనాథ్ గారు. ఆయనకే. ఈ చిత్రకారుడికి ఆ ఆకాశమే అందించి ఇప్పుడు మీ ముందు నిలబెట్టింది ఓ దేవత. ఇతను నేనిచ్చిన అతి చిన్న ప్రోత్సాహాన్ని పెద్ద సహాయంగా మార్చుకుని ఇంతటి స్థాయికి ఎదగడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ ఓ నిజం తెలుసా? ఇతను ఇన్ని సంవత్సరాలు కష్టపడి నన్ను చూడమని ఇచ్చిన పెయింటింగ్స్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నది ఈ రోజే. ఒరేయ్ సూర్య, అందుకు నాకు బాధగా ఉందిరా. నోనో, 12 సంవత్సరాల క్రితం ఆయన నాకు రెడ్ పెన్సిల్ కొనుక్కోమని ఇచ్చిన ఒక రూపాయి నా జీవితంలో ఎన్నో రంగులు నింపింది. మనందరిలో ఒక జీనియస్ని చూడాలంటే మాస్టర్ లాంటి వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అందుకే ఉడతా భక్తిగా ఈ ప్రోత్సాహాన్ని ఆయనకి ఇస్తున్నాను. మాస్టరు, God bless you. నిన్ను చూస్తుంటే నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నీ కష్టానికి ఫలితం లభించింది సూర్య. మనం గెలిచాం. ఇది శ్యామ్ గడ్ లవరే కదా? ఏం మాట్లాడవే సూర్య? గెలవాలన్న కోరిక నశించినప్పుడు మనం గెలిచినట్లే. ఈ రోజు నీది కాకపోవచ్చు, కానీ రేపు ఖచ్చితంగా నీదే. ఓహో. రే, శ్యామ్ గారు ఎవరిని చూసాను రా. అది మలేషియాలో ఉందా? లేదు లేదు, నేను ఇప్పుడే చూసొస్తున్నాను. రండిరా. నిజమా? థ్యాంక్స్ ఎ మిలియన్ ఆనంది. ఇది చెప్పడానికేనా ఇక్కడికి రమ్మనింది? అవును, నీ రుణం ఎలా తీర్చుకోవాలనంది? పెళ్ళైన తర్వాత తీర్చుకుందువు గంటే. అయ్యో, నీ పెళ్ళయ్యాక నేను మలేషియా రాగలనా ఏంటి? నేనింకా మలేషియా వెళ్ళను సూర్య, ఇక్కడే ఉండిపోతాను. అదేంటి, అతను మలేషియాలో, నువ్వు ఇక్కడ? అతనెవరు? ఇతను హీరో గారు ఇప్పుడు త్యాగం చేస్తున్నారన్నమాట. ఆనంది, నువ్వు గొప్పవాడి వైపోయావు. ఇప్పుడు నేను నీ కళ్ళకు కనిపించనులే. దేవతలు నాలాంటి మానవుడి కళ్ళకి ఎలా కనిపిస్తారు? ఫిలాసఫీ చెప్పుకో. నువ్వు నన్ను ప్రేమించట్లేదని నా కళ్ళలోకి చూసి చెప్పు. లేదు. సూటిగా చూసి చెప్పు. లేదు. నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. అవును, నన్ను ఇంతటి వాడిని చేసిన మాస్టర్ని, ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ తల్లిదండ్రుల్ని మోసం చేస్తూనే ఉన్నాను ఆనంది. నువ్వు నిన్ను కూడా మోసం చేసుకుంటున్నావు.
నిన్ను సుఖపెట్టడం కోసం నేను వాళ్ళని మోసం చేయలేను. నన్ను అర్థం చేసుకో ఆనంది, ప్లీజ్. యు చీట్.